వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోనూ సోదాల కొరడా ఝలిపించింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాల్లో హవాలా కోణాలు వెలికితీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు రాష్ట్రంలో వైసీపీ హయాం నాటి కుంభకోణంపైన దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో ఆకస్మిక సోదాలు చేస్తోంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో వెల్లింగ్టన్ ఎన్క్లేవ్లో వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహదేవ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ కంపెనీల్లో విక్రాంత్ డైరెక్టర్గా ఉన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కకు నెట్టి జే బ్రాండ్లకు గేట్లెత్తారు. కొన్ని డిస్టిలరీలను హస్తగతం చేసుకున్నారు. రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరాదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం ముఠా తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియ అంతా పక్కా కుట్రపూరితంగానే జరిగిందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం మాటున దాదాపు 3,500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సిట్ తేల్చింది. ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జ్ షీట్లలో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారాలు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. మద్యం ముడుపులను విదేశాలకు హవాలా మార్గంలో తరలించారనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ మద్యం ముఠా ఈడీ పంజాతో బెంబేలెత్తుతోంది.